ఏదో చెప్పేసాము, వదిలేసాము అని నో. కాకుండా ఎవరైతే పిల్లల్ని జాయిన్ చేస్తారో వాళ్ళకి రిజల్ట్ వచ్చే వరకు వాళ్ళు వెనకాలే ఉంటారన్నమాట. కరెక్ట్. బట్ నిజంగా అడాప్టబిలిటీ అంటే దత్తత తీసుకోవడాన్ని రియల్ గా మేము జస్టిఫై చేస్తాం. Okay. మీ పిల్లల్ని యొక్క ఎడ్యుకేషన్ ని ట్యూటోరిక్స్ దత్తత తీసుకుంటుంది, ఇది ఫర్ షూర్. 7th క్లాస్ స్టూడెంట్ అయితే నెక్స్ట్ 4 years ఫౌండేషన్ క్లాసెస్ ఎక్కడ తీసుకోండి, మీరు డెఫినెట్ గా ఫ్యూచర్ ఇంజనీర్, ఫ్యూచర్ డాక్టర్ ఆర్ మీరు అనుకున్న ఫీల్డ్ లోనే డెఫినెట్ గా ఎక్సెల్ అవుతుంది. మీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే డెఫినెట్ గా మీరు కెరీర్ లో ఏమైనా చేయొచ్చు. సో మరి మీ దగ్గర సిబిఎస్ఈ కానివ్వండి, స్టేట్ సిలబస్, ఐసిఐసిఎస్ స్టూడెంట్స్ జాయిన్ అయి ఉంటారు. వాళ్ళందరిలో రిజల్ట్ ఎట్లా ఉందండి? యూజువల్ గా ఇప్పుడు రీసెంట్ గా అనౌన్స్ చేసిన సిబిఎస్ఈ రిజల్ట్స్ లోని పేరెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళు జస్ట్ మా పాప జస్ట్ యావరేజ్ 75% వస్తుందేమో, 80% వచ్చిన హ్యాపీ అనుకునే కిడ్స్ ఎవరైతే ఉన్నారో, ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మేము చూసిన ఆ రెస్పాన్స్ అయితే చాలా ఓవర్వెల్మింగ్ ఉందన్నమాట. 94% సిబిఎస్ఈలో సైన్స్ అండ్ మ్యాథ్స్ ఇంక్లూడెడ్ నేను చెప్తున్నాను. 94% వచ్చింది. అలా చాలా ఉన్నారు, చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి మన దగ్గర. రైట్ నౌ ఐ థింక్ దిస్ ఇస్ బూమింగ్ అని నేను అనుకుంటున్నాను.